అల్లూరు జిల్లా రంపచోడవరంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుల్లో ఒకరైన గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందారు. ఆయన ఏఓబీ సెక్రటరీ బాధ్యతల్లో ఉన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజర్ల రవి చాలా ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారు. అయితే గాజర్ల రవి చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా సమాచారం అందలేదని తెలుస్తోంది. రంపచోడవరం ఎన్కౌంటర్ లో గాజర్ల రవితో పాటు మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఏపీ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్యే అరుణ. ఇటీవల ఎన్కౌంటర్ లో చలపతి ప్రాణాలు కోల్పోయారు. ఇక రంపచోడవరం ఎదురు కాల్పులో చనిపోయిన మరో మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి 3 AK-47లను ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు సీజ్ చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి సరిహద్దులోని కింతుకూరు అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఉదయం మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాలకు సంబంధించినటువంటి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ కూడా మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కుటుంబం నుంచి గతంలో కూడా గాజర్ల రవి సోదరుడు గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ కూడా మృతి చెందారు. గతంలో ఆయన 2008లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయనను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆయన కూడా మావోయిస్ట్ పార్టీ మిలిటరీ చీఫ్గా కొనసాగినటువంటి పరిస్థితి. తర్వాత మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసి ఆయన కొన్నాళ్ల క్రితమే ఆయన ఇక్కడికి వచ్చారు. అంటే జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. వాళ్ళ ఇంటి దగ్గర విషాద పరిస్థితులు, విషాద ఛాయలు అలుముకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నామని కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదని వాళ్ళైతే కన్నూరు మిన్నురుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాళ్ళ సోదరులు ఉన్నారు. గాజర్ల సారయ్య గారు ఉన్నారు, తర్వాత గాజర్ల సమ్మయ్య గారు ఉన్నారు, తర్వాత గాజర్ల అశోక్ గారు ఉన్నారు. వారి సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, ఎప్పుడు ఆయన వెళ్ళారు ఉద్యమంలోకి, మీరేం చెప్పదలుచు? 2019 ఉద్యమాలకు 35 సంవత్సరాలు అవుతుంది పోయి. 35 సంవత్సరాల నుంచి ఆయన ఉద్యమంలో పనిచేసిండు. ఏనాడు వెనక మరి చూడలేదు. కుటుంబ సభ్యులను కలవాలనే ఆలోచన కూడా లేదు. ఉద్యమం ప్రజలకు పనిచేయాలని ఉద్యమంలో పనిచేసిండు. చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా పోయిండు. ఆయన యవ్వనాన్ని కానీ, ఆయన సుఖాన్ని కానీ, ఆయన జీవితాన్ని కానీ మొత్తం ప్రజల కొరకే అంకితం చేసిండు. ఈనాడు వేరే స్వార్థం కూడా లేదు. నిస్వార్థంగా పనిచేసి నిస్వార్థంగా ప్రజల కొరకే పనిచేసిండు. మా కుటుంబ సభ్యులకే కాదు, ప్రజలకు కూడా తీరని లోటు అది. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించడానికి, ప్రజల హక్కుల కొరకు, ప్రజల మంచి కొరకు పోరాడిన వ్యక్తి తప్ప ఆయన స్వార్థానికి కానీ, ఆవగింజంతో శరీరాన్ని కానీ, ఆయన మెదడుని కానీ ఉపయోగించలేదు. ప్రజల కొరకే ప్రతి ఒక్కరు ఉపయోగించి ప్రజల కొరకే మాట్లాడారు. నేను చర్చలు ఎప్పుడు కలిశాను, ఎప్పుడు కలలేదు. చర్చలు ఎప్పుడు కలిసినప్పుడు కూడా మాకే హితబోధ వివరించింది తప్ప ఆయన వచ్చే ఆలోచన కానీ, తిరిగి రావాలనే ఆలోచన కానీ ఏనాడు లేదు. మా కుటుంబ సభ్యులు మేము 5 అన్నదమ్ములం. 5 ఇట్లా 3 ఉద్యోగం లేకపోయారు. 2 చనిపోయింది. అమ్మన్న వారు తినదనుకున్నావు కానీ తప్పకలేని పరిస్థితి అవుతుంది. 2 తమ్ముడు కూడా ఉద్యోగంలో పనిచేసి ప్రాణాలు నడిపించిండ్రు. ఆయనకు ఆరోగ్యం మంచిగా లేక ఆయన వాపసు వచ్చిండు. కానీ నా తమ్ముడు అంటే నాకు వెళ్ళలేని ప్రేమ. అప్పటికి కానీ ఇప్పటికి కానీ నా తమ్ముడు మనిషిని ఉండలేను. నా తమ్ముడికి ఏమైనా తట్టుకుంటూ కూడా లేను. నాకు మీ అడిగినాడు బుల్లి లేదు, పంచాయతీ లేదు, మాకు వేరే విధంగా లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా తమ్ముడిని నేను సూచించలేదు. వేరే తరగతి మాట్లాడలేదు. ఇప్పటివరకు తమ్ముడు అంటే నాకు వెళ్ళలేని ప్రేమ. నా తమ్ములతో నాకు అన్ని విధాల గౌరవం కానీ, అన్ని విధాల మర్యాదలు కానీ జరిగాయి. నా తమ్ముడు అనే పేరు చెప్తేనే నాకు ఎంతో అనుకూలమైన వాతావరణం కల్పించేవారు జనాలు. అటువంటి జనాలకు ఇప్పుడు అన్యాయం జరిగింది. నా కుటుంబానికే కాకుండా ప్రజలందరికీ అన్యాయం జరిగిందని నేను బాగా బాధపడుతున్నాను. ఇది
ఇది వారి అభిప్రాయం. మరో సోదరు కూడా ఉన్నారు, వారు గాజర్ల అశోక్ గారు అలియాస్ సైతు. ఆయన కొద్ది రోజులుగా మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసి ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం. మీకు సమాచారం అందిందా సార్? అక్కడ ఎట్లాంటి పరిస్థితులు, ఏమైనా సమాచారం వచ్చిందా? పోలీసులు ఏం చెప్తారు? అంటే ఇప్పటివరకు అయితే ప్రధానంగా మీడియాలో వస్తున్నటువంటి సమాచారమే మనకు ఆధారంగా ఉన్నది. నేను వ్యక్తిగతంగా కొంతమందితో మాట్లాడినప్పుడు అనధికారికంగా అది నిజమే అని ధృవీకరిస్తున్నారు. అధికారికంగా పోలీసుల వైపు నుంచి ఇంతవరకు ధృవీకరణ రాలేదు. ముఖ్యంగా తెలంగాణ పోలీసుల వైపు నుంచి ఈ ధృవీకరణ కుటుంబానికి అయితే అందలేదు ఇంతవరకు. నేను పొద్దున ఒకసారి భూపాలపల్లి ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటివరకు అయితే మాకేమీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, రాగానే మీకు తెలియజేస్తామనేది చెప్పాను. ఇప్పటివరకు అయితే ఇక జరుగుతున్న చర్చ అయితే ఇప్పటివరకు మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ప్రధానంగా చూస్తున్నాము. చెప్పలేము, జరిగితే కూడా జరిగి ఉండొచ్చేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వరుసగా ఈ మధ్య కాలంలో కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్స్, దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా ఇది కూడా ఏమైనా జరిగిందేమో అనేటువంటిది అనిపిస్తున్నది. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు పోలీసులు ఎవరు మా కుటుంబానికి అయితే ధృవీకరణ తెలియజేయలేదు. ప్రజా సంఘాల నేతలు కూడా ఈ ఎన్కౌంటర్ను, ఈ మారణకాండను ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజా సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి. సార్, ఇట్లాంటి ఈ ఎన్కౌంటర్లను మీరు ఎట్లా చూస్తారు? మావోయిస్ట్ పార్టీ చీఫ్ ఆఫ్ ది నమ్మల కేశవరావు పరిణామం కావచ్చు, ఆ చంపడం, నిరాదనం, ఏకపక్షంగా నిరాయుధులు ఉన్న ప్రాంతంలో, అనారోగ్యం ఉన్న ప్రాంతంలో మున్నడి సుధాకర్ కావచ్చు, నేడి గణేష్ కావచ్చు. ఈ యొక్క ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ యుద్ధాలు కాదు, ఈ యొక్క ఎన్కౌంటర్లు కాదు. ఇలా ఒకవైపు మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాను మావోయిస్టులు ప్రకటిస్తున్నప్పుడు, ఇక్కడ ఆదివాసుల పక్షాన మేము పోరాడుతున్నాం కాబట్టి ఆదివాసులను చంపకండి, అమాయక ఆదివాసులు చనిపోవద్దు, వారి పక్షాన వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఒకవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నాం ప్రకటించినా కూడా ఈ ప్రభుత్వము చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా కేవలం చంపడే ధ్యేయంగా కొనసాగుతున్నారు. ఈ దేశ ప్రజలుగా మెజారిటీ ప్రజానికం కోరుకునేదంటే గత 3 months చూస్తున్నాం. అక్కడ పౌర స్పందన వేది కావచ్చు, శాంతి చర్చల కమిటీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఏకపక్షంగా శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగం కూడా ఇంత గత 3 నెలల నుంచి స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ అదే ప్రక్రియ ఇంకా చంపడం అంటే ఈ దేశం ఎడిపోతుంది, ఈ ప్రజలు ఎడిపోతుంది, మన రాజ్యాంగం ఏంది, మన చట్టాలు ఏంది, మనిషికి జీవించే హక్కు ఇక్కడ ఆర్టికల్ 21 కల్పించింది. ఇంత విస్మరించి ముందుకు పోవడం ఇది సరైన పరిణామం కాదు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కేంద్ర కమిటీ సభ్యుల దశ వరకు వెళ్ళినటువంటి ఒక్కొక్కరుగా ఒరిగిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొన్న సారాయ కావచ్చు, రేణుకా అలియాస్ మిడ్కో కావచ్చు, రాకేష్ అలియాస్ వివేక్ కావచ్చు, ఇవాళ గాజర్ల రవి అలియాస్ ఉదయ్ కావచ్చు. ఈ విధంగా కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా ఒరిగిపోతూ మావోయిస్టు ఉద్యమానికి ఇది ఒక పెద్ద దెబ్బ అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా వీళ్ళ ఇంటి దగ్గరనైతే గాజర్ల రవి అలియాస్ ఉదయ్ వాళ్ళ సోదరుల ఇంటి దగ్గరనైతే కొంత ఉద్విగ్న వాతావరణం, విషాద ఛాయలు అనుకున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.